ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే రోటీస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. చికెన్ ఇలా ఉడకడానికి ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ పడుతుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. సో ఇలా ఉడికించిన చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చికెన్ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చివరిగా కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.